నీకు ఫోన్ పే ఉందా? ఫోన్ పే లేదా? గూగుల్ పే అదే లేదా? ఏంది లేదా? క్యాష్ 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 అతికిచ్చినాము. క్యాష్ ఇచ్చేయి. నీకు లెక్కలు వస్తాయా? వస్తాయి. నువ్వు లెక్కేసి మొత్తం మేము మా ఇంటాలంతా కూడా పెట్టింది. లెక్కేసి మహామంత్రి మహానుభావుడు టిప్పు సుల్తాను వాళ్ళ ఇంట్లో ఉండే బంధుమిత్రులు అంతా కూడా పెట్టింది. అంతా పెట్టింది. లెక్క ఏంటవా? లెక్కలు వేసుకోవచ్చు నువ్వు ఉదయం చేసి బ్యాక్ మ్యాన్. అవునా? నల్ల నోట్లు అన్ని. సరే కన్నులు మూసుకో. సరే మహామంత్రి మూసుకో తండ్రి. సరే సంతోష్ భయ్యా. మొత్తమా ఈ చుట్టుపక్కల గ్రామం అంతా లెక్కేసి నీకు లెక్క రాదు. సరే మహామంత్రి వస్తున్నా. పైరావా మహామంత్రి నేనే చెప్పండి సామ్రాజ్యవా. నాకు అశ్విని అన్నం పెట్టక గెడుకు పెట్టి ఆకలి అవుతుంది. బాత్రూమ్ వెళ్ళిపోతాడా నిజంగా అక్క. బుక్ పెన్ తీసుకోరా. బుక్ పెన్ ఎలా ఎలా బుక్ పెన్ ఎల్పా? మహామంత్రి నీవు అప్పులు ఎన్నోడే చూడాలా? చెప్తాయండ్రా. సరే అదే నువ్వు చెప్పిందంతా రాస్తా అంట. ఏమని? నువ్వేం చెప్పిందే? సవారు చేస్తే నువ్వు చెప్తే నేను రాస్తా. నీ గురంలో సవారు చేస్తే సవారు చేస్తే ఎక్కాగ్రము పట్టే కత్తి ఇనాములు ఇచ్చి చేరు బంగారు చేతులకేసి నా పెద్ద కొద్ది పట్టబడి ఇనామతో లగ్గం చేస్తున్నా రాస్తావా? లేకుండా పట్టుకోయిపో. ఫస్ట్ పెద్ద కూతురు మాట చెప్పొద్దు ఈ కూతుర్ని అవునా ఏమిట్లా? అప్పుడే అర్థం కదా నీకు? ఏమే పూల్లో పెట్టుకొని తాకినావా? తనేం చావాలి ఇప్పుడు? నీ కూతురు మీ కన్నోళ్ళకి ఇస్తావా? కన్నోళ్ళు కదా గురుములు పట్టిన వారికి బహుమానం ఇచ్చేది. మంచోడు చిక్కే పర్వాలే. లేదు నా ఎట్లా ఒకటి చిక్కినా పర్వాలే. ఇంకెవరు చిక్కితే నేను ఎట్లా అడాసం ఉండకూడదు చిక్కితే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
ఈ పెట్టిన ఊరికే కొడదప్ప. ఏ గొర్రె పిల్ల పట్టిన వారికి ఏం కావాలా? అవునా? అవును. సరేలే. ఇంకా చెప్తాను రైము. చాకపోతే కూర్చోంటే నడుములు పట్టుకోతాయి. పనుకొని రాయిలా, కూర్చొని రాయిలా. పిల్లలు తడుకో సోఫా మీద పనుకుంటారు. నా కొడుకు ఏం తెలిసి నువ్వు చెప్తాడే నేను రాస్తాను. నేను నువ్వు చెప్పిందంటే రాస్తాను. నాదేమన్నా పొరపాటు వస్తాడు తడుకో పాపం హోంవర్క్ ఇస్తే పనుకొని రాస్తారు, కూర్చొని రాస్తారు. ఎట్లా రాసేది అడుగు అన్ని రాసేసిన అన్నీ ఇంకా చెప్తా నేను. చెప్పు. మార్కులన్నీ చెప్పి రాయండి అమ్మ కరెక్ట్గా. 3 లక్షలు అప్పు ఉండవే. అదే గ్రూప్ చీటీలో తీసుకోండి. జాబులన్నీ రాకేస్తే పేపర్ మందే కదా బుక్. అవునా? అప్పులు పేజీ రాయనవా రాసిన రామచంద్రకి ఇదే కాక నా గురుపుల పడరాక తోలిపోతే 7 శిక్షలు హాజరయ్యాయి. దక్షిణ దేశం రామచంద్రకి ఇవన్నీ చాలక నా గురుపుల పడరాక తోలిపోతే 7 శిక్షలు చెప్తాను. చిత్తూరు జిల్లా కింద నవాబుకి చిన్న నవాబు నాకు బాగా ఓనం వస్తాయి. అవునే నాకు నాకు ఆలో తలకొట్టు దీర్ఘాలు వస్తాయి. తలగట్టు దీర్ఘాలు నీ దగ్గర అదే చెప్పుదనా తలగొట్టు 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 కాదు కొమ్ము కొమ్ము దీర్ఘ కొమ్ము దీర్ఘము పట్టచుడి పట్టచుడి దీర్ఘము ఇలాంటివన్నీ బాగా వచ్చాయి నాకు. బాగా వచ్చేది నాకు. బాగా నేను బాగా పాస్ అయిపోయినా. నేను నాకంతా బాగా డ్యూటీ వచ్చింటే ఆడు కూర్చోండి నాకు డ్యూటీ ఇచ్చింది. ఏం డ్యూటీ నాకు? ఏమి డ్యూటీ? బాత్రూమ్ క్లీన్ చేసేది. అదే కాదు నేను నీళ్ళు ఎక్కేసాక అవి ముక్క అడిగేది. పొట్టిగా కొడతావు అంత మొత్తం రాజేసింది. రాయనా కదా నా గురువుల పడదాకా తోలిపోతే నేను శిక్ష చెప్తాను.
రోగ పేదల చేతులకేసి చేతులకేసి ముత్తు గదిలో 3 ఏళ్ళు 3 ఏళ్ళు నల్ల గదిలో 4 ఏళ్ళు 4 ఏళ్ళు కోత గదిలో 10 ఏళ్ళు 10 ఏళ్ళు అన్నహారం నీళ్ళు లేకుండా సరసల పొందుతున్నారు ఆయనవా. ఇంతమంది అన్నం ఆరామం లేకుండా చేస్తే వాళ్ళకేం ఊరికే అయిపోతుందమ్మా. ఏమి కమలా మనకే 25 కేజీలు తెచ్చుకునే ఎంతమంది నువ్వు చెప్తావా? దండిగా ఉన్నాయి మనకు. అంతేలే. ఏం తక్కువ బొచ్చు ఒకటే తక్కువ. అదే అదే బొస్సు బొస్సు బస్సు బస్సు కూడా ఉన్నాయి మనకి మొత్తం అంతా రాసేసిన.